హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. నేను ఇవాళ మీకు కాకరకాయలతో కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చక్కగా సింపుల్గా చేసుకునే ఈ కాకరకాయ కారం అనేది 6 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకి టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మంచి హెల్దీ రెసిపీ కూడా ఇది. చూసారా, ఇలా మంచి గ్రీన్ కలర్లో ఉన్న కాకరకాయలని, ఫ్రెష్గా ఉన్న కాకరకాయలని 1 కేజీ తీసుకోండి. నేనైతే ఇవి మా చెట్టు కాయలండి, మా చెట్టు కాయలనే తీసుకున్నాను. చూసారా, ఇలా చక్కగా ఫ్రెష్గా ఉండాలి, మంచి గ్రీన్ కలర్లో ఉండాలి. ఇప్పుడు మనకి కాకరకాయల సీజన్ కూడా అండి, బయట మార్కెట్స్లో కూడా బాగా వస్తున్నాయి. సో మీరు ఇలా తయారు చేసి పెట్టుకోండి, 6 మంత్స్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. నేను ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 1/4 కప్పు మినపగుళ్ళు వేసుకున్నాను. మినపగుళ్ళు అనేవి వేగటానికి టైం పడుతుంది కదా, అందుకని నేను ఫస్టే మినపగుళ్ళని యాడ్ చేసి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకుంటున్నాను. ఇవి ఆల్మోస్ట్ ఒక 70% వరకు వేగిన తర్వాత మనం రిమైనింగ్ మసాలా దినుసులన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా మినపగుళ్ళని వేయించుకోండి. చూసారా, ఇలా 70% వరకు కూడా వేగిన తర్వాత ఇందులో ధనియాలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు ధనియాలని యాడ్ చేశాను. మనం కేజీ కాకరకాయలకి 1/4 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకున్నాము. అలాగే 1/2 కప్పు వరకు ధనియాలు తీసుకున్నాము. ఇవి రెండు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో 1/4 కప్పు నువ్వులు, అలాగే 1/4 కప్పు పుట్నాలు, వేయించిన శనగపప్పు అంటాం కదా అది. మనము ఇవి వేసుకోవడానికి ఏంటంటే, కాకరకాయ అనేది మనం డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాము. అలా చేయడం వల్ల ఏంటంటే కాకరకాయలో చేదు అనేది పోకుండా ఉంటుంది. కొంచెం చేదుగా ఉంటాయన్నమాట కాకరకాయ ముక్కలు. ఆ చేదుని కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఇక్కడ పుట్నాలు యూస్ చేస్తున్నాము. అలాగే నువ్వులు కూడా యూస్ చేస్తున్నాము. ఇక్కడ నేను 1/4 కప్పు వరకు కరివేపాకు కూడా యాడ్ చేశాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 2 వెల్లుల్లిపాయలు చక్కగా పొట్టు ఒలుచుకొని ఇలా తీసుకోండి. కంప్లీట్గా పొట్టు ఒలవద్దు, వెల్లుల్లి రెబ్బల వరకు పొట్టు అలా ఉంచుకోండి, మంచి ఫ్లేవర్ వస్తాయి. ఇలా ఉంచుకొని వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా సమంగా వేగుతూ ఉంటాయండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. ఇవి కంప్లీట్గా వేగినప్పుడు మనం లాస్ట్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర కూడా వేగి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు మనం ఇక్కడ 1 టీ స్పూను యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా మనకి కమ్మని ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోండి. అన్నీ కూడా ఫాస్ట్గానే వేగిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 స్పూను ఇంగువ యాడ్ చేశాను. అలాగే 1 స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ప్యాన్ పక్కన పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా ఈ దినుసులన్నీ చల్లారబెట్టుకోండి. ఇవి చల్లారేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారా, నేను ఇక్కడ కాకరకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే కాకరకాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. దీనికి పసుపు, ఉప్పు రాయడం కానీ, ఎండలో పెట్టడం కానీ, కాకరకాయలను మళ్ళీ పిండటం కానీ ఇవన్నీ నేను చేయట్లేదు. దానిలో ఉన్న పోషకాలు అనేవి పోతాయండి. అందుకే నేను అవేం చేయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం చేదు అనేది ఉంటుందండి, కొంచెం కాదు బాగానే చేదుగా ఉంటాయి ఈ ముక్కలన్నీ కూడా. అందుకే అది బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఇక్కడ వేయించిన శనగపప్పును వాడాను, నువ్వుల్ని వాడాను. అలాగే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటాము. మరీ చేదు భరించలేము అనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేస్తాను మిక్సీ పట్టుకునేటప్పుడు. చూసారా, కలర్ కూడా ఇలా రెడ్ కలర్ వస్తే తీసేసేయండి. మనం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అందుకని బిఫోర్గానే మీరు ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా 2-3 టైమ్స్ కాకరకాయలని కొంచెం కొంచెంగా వేయించుకోండి. 1/4 కేజీ వరకు ఆయిల్ని యూస్ చేసుకోండి.
కాకరకాయలు వేయించిన తర్వాత రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అది మీరు కాకరకాయ ఫ్రైకైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏవైనా పులుసు కూరల్లోకి వాడుకోవచ్చండి. అంతేగాని ఇంకా ఏ కూరల్లోకి కూడా ఈ ఆయిల్ అనేది మనకి సూటబుల్ అవ్వదు. పులుసు కూరల వరకు యూస్ చేసుకోండి. ఇప్పుడు మనం రిమైనింగ్ ఆయిల్లో కూడా మిగిలిన కాకరకాయ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ మనం ఈ టైంలో ఏంటంటే మసాలా దినుసులు పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోండి. అలాగే అవి పౌడర్ చేసుకునే లోపు ఇలా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కలుపుతూనే ఉండండి, వెంటనే కలర్ మారిపోతాయి, అందుకని చూసుకుంటూ తీసేయండి. ఇందాక మనము డ్రై రోస్ట్ చేసుకున్న దినుసులన్నీ కూడా నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు నేను ఒక జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం, 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాకరకాయ మిశ్రమాన్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్లో యాడ్ చేసుకోండి. ఇలా మనం 2 టైమ్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ దినుసుల్ని గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత ఇలా కాకరకాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి రెండు కూడా బాగా కలిసేలాగా మనం చేత్తో చక్కగా కలుపుకోవాలి. ఇలా 2 ట్రిప్పులుగా కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నిటికీ కూడా సమానంగా ఈ కాకరకాయ మిశ్రమం అనేది పడుతుంది. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది, చాలా మంచిది. మనం ప్రతిరోజు కూడా మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఈ పౌడర్ని ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి కనుక వేసుకొని తింటే చాలా మంచిదండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కడుపులో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పిల్లలకి ఏవైనా నులిపురుగులు లాంటివి సమస్యలు ఉన్నా క్లియర్ అవుతాయి. అలాగే మన రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందండి కాకరకాయ. అందుకని మీరు ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ పౌడర్ వేసి తినడానికి అలవాటు చేసుకోండి. చూసారా, ఇలా పౌడర్ చేసుకున్నాను. దీన్ని ఒక మంచి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ తీసుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 6 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.